శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. పూణే కేతన్ హత్య కేసు సంచలనంగా మారింది. ఇక దీంట్లో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. అసలు కేతన్ హత్యకు ముందు రోజు ఏం జరిగింది అనేటువంటి ఘటన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వెలుగులోకి వచ్చింది. కేఫ్ లో కూర్చొని పక్కాగా కూడా ఈ హత్యకు స్కెచ్ వేసినట్లు గుర్తించారు. ఇక చేతన్ సియా లోహగఢ్ కోటకు వెళ్లే ముందులో కేఫ్ లో కలుసుకున్నారు నిందితులు. కేతన్ హత్య ప్లాన్ గురించి కేఫ్ లో కూర్చొని వీళ్ళందరూ కూడా అసలు ఏ విధంగా ముందుకు జరపాలి చూస్తూ ఉన్నాం కదా. సీసీటీవీ ఫుటేజ్ వచ్చినటువంటి సీసీటీవీ ఫుటేజ్ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఒక మనిషిని హత్య చేయడానికి పక్కా ప్లాన్ వేసి ఒక చక్కగా కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకొని హ్యాపీగా మాట్లాడుకుంటున్నటువంటి దృశ్యాలు. ఇంత ఆనందంగా ఒక మనిషిని చంపడానికి వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారంటే ఎంత కట్టిన హృదయాలు, ఎంత కరుడు కట్టినటువంటి నేరస్తులు అయితే తప్పితే ఈ రకంగా కూడా ఆనందంగా కూర్చొని స్కెచ్లు వేరారు. ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేస్తున్నట్లు ఇద్దరు కూడా హ్యాపీగా అక్కడ కూర్చొని దగ్గరగా కూర్చొని మాట్లాడుకుంటూ కూడా అటు ఎవరు వస్తున్నారు అనేటువంటి అబ్జర్వ్ చేసుకుంటూ వీళ్ళిద్దరు కూడా స్కెచ్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఏం చేద్దాం, ఎలా చంపుదాం, గతంలో మనం ఒకసారి ప్లాన్ చేశాం కదా, అప్పుడు ఏ విధంగా తప్పించుకున్నాం, ఈసారి అప్పుడు తను తప్పించుకోవటం జరిగింది. ఈసారి అసలు ఏ విధంగా కూడా తాను తప్పించుకోకుండా ఒకసారి ఇదే హత్యా ప్రయత్నం ఒక 4 రోజుల క్రితం వీళ్ళు చేయటం జరిగింది. అప్పుడు ఈ అమ్మాయి సియా గోయల్ తను చేసుకోబోయేటువంటి హస్బెండ్ను తాను లోయలోకి తోసేసింది. ఆ సందర్భంలో తాను ఒక చెట్టు సహాయంతో కేతన్ బతికి బయటపడ్డాడు. ఆ సమయంలో ఒక పాము వచ్చింది, అందుకని చెప్పే నిన్ను తోసామని మ్యానిపులేట్ చేశారు తనని. ఇక ఈసారి మరోసారి ఇలాంటిది పునరావృతం అయితే నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈసారి పక్కాగా లోయలోకి నెట్టి చంపే విధంగా ప్లాన్ చేశారు నిందితులు. అప్పుడు ఇదే సమయం అదంతా కూడా ఆ రచన, ఆ డైరెక్షన్ అంతా కూడా ఇక్కడ కూర్చొని ప్లాన్ చేసింది. హత్య ఎలా చేయాలో ఇక్కడే కూర్చొని యూట్యూబ్ లో మరీ సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక నిందితులు తిరిగినటువంటి కేఫుల్లో సీసీటీవీ ఫుటేజ్లు వైరల్ అవుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. అసలు వీళ్ళ ఇద్దరితో ఇంకెవరెవరు కలిశారు, ఏంటి, ఇంకెవరైనా కానీ ఈ ప్లాన్ వెనక ఉన్నారా, భాగమై ఉన్నారా అనేటువంటి యాంగిల్స్ లో కూడా దీన్ని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక 6 నెలల్లో కొన్ని వందల కాల్స్ మాట్లాడుకున్నారు నిందితులు ఈ విషయం మీద. ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేయడం జరిగింది, రిమాండ్కు తరలించారు. ఇంకా జూన్ 17న సియా, చేతన్ పూణేలను ఒకే కేఫ్లో కలుసుకొని ఈ హత్య ప్రణాళిక గురించి మాట్లాడుకోవటం, లోహగఢ్ కోట ప్రాంతానికి తనని తీసుకొని వెళ్ళాలి, దానికి సంబంధించినటువంటి వివరాలు వీళ్ళు అప్పటికే వెళ్ళి లోహగఢ్ ప్రాంతం అంతా కూడా అంటే ఏ విధంగా ఉంటుంది, ఏంటి, ఎక్కడి నుంచి తోస్తే పక్కగా కూడా అంటే ఇంకో కారణం లేకుండా వాళ్ళు ప్రాణాలు విడవగలరు అన్నటువంటి మొత్తం కూడా డిస్కస్ చేసుకొని చూసుకొని యూట్యూబ్ వీడియోల ద్వారా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఎక్కడి నుంచి అయితే లోతుగా ఉంటుంది, భయంకరంగా లో ఏ ప్రాంతంలో ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు పరిశీలించుకున్నారు. ఇక సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిన దాని ప్రకారం వీళ్ళ ముందు రోజు సాయంత్రం 4:35 సమయంలో కేఫ్లోకి వచ్చారు. సుమారు 5:30 వరకు అక్కడే ఉండి వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. 25 ఏళ్ల కేతన్ అగర్వాల్ తన కుటుంబానికి చెందినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ ఎక్సెస్ గ్రూప్ లో డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. తనకంటూ ఒక మంచి లైఫ్ ఉంది. తను చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. మరొక వైపు ఈ అమ్మాయితో కూడా అంతే చాలా క్లోజ్ గా కూడా చాలా ప్రేమగా ఉన్నాడు, ప్రేమగా చూసుకున్నాడు. తనకు నచ్చకపోతే ఈ రిలేషన్షిప్ తనకి ఇష్టం లేదనో, లేకపోతే తనకి ఆ పెళ్లి ఇష్టం, లేకపోతే తన ఇంట్లో వాళ్ళకి నచ్చ చెప్పుకోవటము, ఏదో ఒక విధంగా ఈ పెళ్లి బంధం నుంచి తను బయటపడవచ్చు. కానీ కేతన్ని ఎందుకు ఈ విధంగా ఆ అమ్మాయి హతమార్చింది, ఇదే $1 మిలియన్ ప్రశ్నగా కూడా మారింది. అంత పగ ఏదో వాళ్ళిద్దరికి మధ్య ఏదో పగ ఉన్నట్లుగా కూడా, సరే వీళ్ళిద్దరు ఏమన్నా రిలేషన్షిప్ లో ఉండి కేతన్ని తను చీట్ చేస్తుంది చేతన్ సహాయంతో, అందుకని చెప్పి అడ్డు తొలగించుకుందంటే అలానూ కాదు. వీళ్ళిద్దరికి పెళ్లి ఫిక్స్ చేశారు. అలాంటప్పుడు ఈ పెళ్లి ఇష్టం లేదని సింపుల్ గా చెప్పేస్తే ఆ బంధం నుంచి బయటికి రావచ్చు. కానీ కేతన్ని ఈ విధంగా హతమార్చడం ఆ తల్లిదండ్రులకి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. తను ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి, ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్, ఒక మంచి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇలా ఒక చిన్న కేఫ్ లో కూర్చొని వీళ్ళిద్దరూ కూడా హ్యాపీగా ప్లాన్ వేసి హతమార్చారు. జూన్ 18న వీళ్ళు ఏ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నారో అదే విధంగా కోట దగ్గరికి తీసుకొని వెళ్లారు, ట్రెక్కింగ్ కి తీసుకొని వెళ్లారు. ఏ రకంగానైతే వీళ్ళు ప్లాన్ చేశారో, ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడు కేతన్ అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేశారు, అదే విధంగా ఈసారి అయితే ఎగ్జిక్యూట్ చేయగలిగారు. ఇక ఆ తర్వాత పోలీసులు ఈ అమ్మాయి ప్రవర్తనలో తేడాన్ని గమనించి కూపి లాగితే అసలు విషయం బయటకు వచ్చింది.